హలో అండి. వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ షార్ట్ వీడియోలో నేను వడపప్పు పానకం ఎలా చేయాలో చూపిస్తాను. వడపప్పు 2 విధాలుగా చూపిస్తాను. ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ముందుగా ఒక గంట పాటు నానబెట్టిన వడపప్పుని నీళ్లు వంపేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు. 2 భాగాలుగా వడపప్పు చేసి అందులో ఒక భాగాన్ని వేరొక బౌల్‌లో వేసి కట్ చేసిన మామిడికాయ ముక్కలు, కట్ చేసిన కొబ్బరి ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు ఒకసారి మిక్స్ చేయాలి. ఇది ఎంతో బావుంటుంది టేస్ట్‌కి. ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారంగా, ఉప్పగా ఈ వడపప్పు చాలా బావుంటుంది. ఇది పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కొబ్బరి ముక్కలతో చేసే వడపప్పు. ఇప్పుడు బెల్లంతో చేసే వడపప్పు చూపిస్తాను. వేరొక బౌల్‌లో పక్కకు తీసిన వడపప్పు వేసి కొంచెం పెద్ద ముక్కలుగా బెల్లం కట్ చేసుకొని అందులో వేసుకోవడమే. ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న బెల్లం, మిరియాలు, యాలుక్కాయలు. బెల్లం ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. మనకి తొందరగా వాటర్‌లో కరిగిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్‌లోకి ఆ బెల్లంనంతా వేసి వాటర్ పోసి మీకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత దంచిపెట్టుకున్న మిరియాలు, యాలుక్కాయలు వేసి మిక్స్ చేయడమే. అంతే, పానకం రెడీ.